రోగులకు మెరుగైన సేవలు అందించి శాసనసభ్యులకు తమకు మంచి పేరు తెచ్చుకుంటామని నెల్లూరు జిల్లా ప్రధాన దొడ్ల సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, డైరెక్టర్ మొగలాల సురేష్ అన్నారు. గురువారం నెల్లూరు నగరంలో అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారంలో భాగంగా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, కర్నాటి ఆంజనేయ రెడ్డి, సురేందర్ రెడ్డి, జనసేన నేత సుందర్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, డైరెక్టర్ మొగలాల సురేష్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. సభ్యులుగా బ్రహ్మారెడ్డి, దారా మల్లికార్జున్, అబిదా బేగంలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మన్నేపల్లి రఘు, బుజ్జిగాడి రమేష్, హరిబాబు, శేషారెడ్డి, పద్మజ యాదవ్, సుభాషిణి, మమతారెడ్డి నెల్లూరు నూతన కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ పూలమాల, బొకే, శాలువాతో శుభాకాంక్షలు తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కన్వీనర్గా ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే వాళ్ళ ఆశయాలు, ఆలోచనలుగా నడుచుకుంటారని పేద ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నారు. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల, వైద్య కళాశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా ఈరోజు నాకు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగంగా నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా నేను అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా నేను ఉన్నాను. ఈరోజు మనం చెప్పుకుంటే హాస్పిటల్ అనేటువంటిది చాలా రాజకీయాల్లో సేవ చేసేదానికి మంచి మార్గం ఇది. వైద్యం నారాయణం హరి, అదేవిధంగా వైద్యులు నారాయణ మహావిష్ణువు లాంటి స్థాయి ఇది ఇక్కడ. అదేవిధంగా మానవ సేవయే మానవ సేవయే మానవ సేవ. అదేవిధంగా ప్రజలకి మనం సేవ చేసేటువంటి భాగ్యం ఈ రాజకీయ క్షేత్రానికి మాత్రమే ఉంది. అందులో భాగంగా నాకు ఈరోజు రూరల్ ఎమ్మెల్యే గారు సీతారెడ్డి గారు, అదేవిధంగా వారి యొక్క సోదరులు గిరిధర్ రెడ్డి గారు, మంత్రి సత్యకుమార్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు, మా యొక్క బీజేపీ పెద్దల యొక్క ఆశీస్సులతో ఈరోజు ఈ అభివృద్ధి కమిటీలోకి నేను రావడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా నేను అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా నేను చేస్తున్నాను నేను గత ప్రభుత్వంలో. అదేవిధంగా కరోనా టైంలో ఏ విధంగా అయితే నేను సేవ చేశానో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ టర్మ్ మొత్తం కూడా నేను ప్రజలకు అంకితం చేస్తా. నేను ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తాను. నాకు ఎవరైనా కానీ ఫోన్ చేసిన వల్ల ఈ హాస్పిటల్లో ఉండి వాళ్ళ బాగోగులు చూసుకునే దానికోసంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి వారి యొక్క అభివృద్ధి కమిటీ విషయంలో మనందరం కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క హాస్పిటల్ని అభివృద్ధి పథంలో తీసుకోపోవడానికి సాయి శక్తిలో ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను.